హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య స్లైస్ ఆఫ్ లైఫ్. నేను రమ్య. సో ఇవాళ వీడియో వచ్చేసి ఒక అమెజాన్ హాల్. కొన్ని కార్డ్ సెట్స్ అయితే తీసుకున్నానండి జెనసియా అండ్ బ్రాండ్ నుంచి. నాకైతే యూజువలీ కార్డ్ సెట్స్ చాలా మటుకు నైట్ వేర్ లాగా అనిపిస్తుంది. సో దీస్ ఆర్ మోర్ ఆఫ్ లైక్ నైట్ వేర్, మంచి ట్రెండీ నైట్ వేర్ లాగా అనిపించింది నాకైతేని. కార్డ్ సెట్స్ అని ఎక్కువ మంది యూజ్ చేస్తున్నారు. సో ఇఫ్ యూఆర్ కంఫర్టబుల్ యూజింగ్ అట్ కార్డ్ సెట్స్ బాగున్నాయండి. క్వాలిటీ లుక్ అంతా కూడా బాగుంది. నాకైతే మోర్ ఆఫ్ లైక్ నైట్ డ్రెస్సెస్ లా అనిపించింది అండ్ చాలా స్టైలిష్ అండ్ ట్రెండీగా కూడా ఉన్నాయి ఇవైతేని. మోస్ట్లీ అన్ని కూడా కార్డ్ సెట్స్ అంటున్నాను కాబట్టి టాప్ అండ్ బాటమ్ అంతా సేమ్ ప్రింట్ వచ్చేలా అయితే తీసుకున్నాను. వీటి లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. క్వాలిటీ అయితే బాగుంది. సో ప్రతి ప్రోడక్ట్ది ఇండివిజువల్ లింక్ ఉంటుంది. అన్ని ప్రోడక్ట్స్కి కలిపి మై హాల్ స్టోర్ లింక్ అని ఒక సింగిల్ లింక్ అయితే అవైలబుల్గా ఉంది. ఆ మై హాల్ స్టోర్ లింక్ పైన కానీ క్లిక్ చేస్తే ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్స్ అన్ని కూడా విత్ ప్రైజెస్ అండ్ ఇమేజెస్ మీకు కనబడతాయి. అందులో ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఆ ఇమేజ్ పైన క్లిక్ చేయడం అంతే. అది డైరెక్ట్గా అమెజాన్లో ఓపెన్ అవుతుంది. అమెజాన్లో మీరు యాజ్ యూజువల్ మీరు ఎలా అయితే పర్చేస్ చేస్తారో అలా పర్చేస్ చేసుకోవడం అంతే. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియోస్ కానీ నా ఛానల్ని కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఇచ్చిన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అండి. యాక్చువల్లీ అనడానికి కార్డ్ సెట్సే అంటున్నారు, బట్ నాకు మోర్ ఆఫ్ నైట్ డ్రెస్ లాగే అనిపించాయి. బట్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి. ఫుల్ కాటన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లా వచ్చింది. సమ్మర్స్లో వేసుకోవడానికి చాలా కంఫర్టబుల్ ఉంటుంది. లైక్ నైట్ వేర్, లైక్ సమ్మర్స్ అనే కాదు, నైట్ వేర్ అంటే కంఫర్టబుల్ సాఫ్ట్గా ఉంటే బాగుంటుంది. సో ఇట్లా అయితే తీసుకున్నాను. ఇది ఏంటంటే మనకి ఇట్లాగా షార్ట్ టాప్ లాగా ఇట్లాగా అంబ్రెల్లా కట్లో మనకి టాప్ అయితే వస్తుంది. ఇలా ఫ్లేర్ ఎక్కువ వచ్చి అంబ్రెల్లా కట్లో మనకి టాప్ అయితే వచ్చింది. ఇది విడిగా జీన్స్ పైన కూడా పేరప్ చేసుకోవచ్చు, లేకపోతే ఎనీ వైట్ కలర్ స్ట్రైట్ కట్ ప్యాంట్ మీద కూడా పేరప్ చేసుకోవచ్చు. లుక్ అయితే చాలా బాగుంటుందండి. సో ఇట్లా మనకి హై కాలర్ లాగా వచ్చి ఇక్కడ ఇలా బటన్, ఒక చిన్న బటన్ అయితే వచ్చింది. ఇక్కడ ఉక్ అయితే వచ్చిందండి. మిగిలినవన్నీ కూడా ఇక్కడ షో బటన్సే వచ్చాయి, ఏది ఓపెన్ అవ్వదు. ఇట్లా దీనిపైన అంతా కూడా మంచి బ్లాక్ ప్రింట్ అయితే వచ్చింది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుండిందండి. ఇట్లా బేజ్ అండ్ బ్రౌన్ కలర్, మంచి కలర్ కాంబినేషన్. అండ్ మన ఇండియన్ స్కిన్ టోన్స్కి కూడా ఇట్లాంటి బ్రౌన్స్ అండ్ మెరూన్స్ చాలా బాగా సెట్ అవుతాయి. సో ఇట్లా మంచి మెరూన్ కలర్తో మనకి ఇలా టాప్ అయితే వచ్చింది. సేమ్ ఫ్యాబ్రిక్ అండ్ సేమ్ ప్రింట్తో మనకి టాప్ అయితే బాటమ్ అయితే వచ్చింది. బోత్ సైడ్స్ ఎలాస్టిక్ వచ్చి ఇట్లా మంచి ఫుల్ ఫ్లేర్తో కొంచెం లైక్ ఎక్కువ ఫ్లేర్ వచ్చిన ప్లాజో ప్యాంట్ లాగా అయితే వచ్చిందండి. బాగుండింది ఓవరాల్గా సెట్ వేసుకుంటేని. అండ్ దిస్ ఇస్ అ కార్డ్ సెట్ అండి. కార్డ్స్ అయితే ఇప్పుడు చాలా ట్రెండ్లో ఉన్నాయి. నాకైతే నైట్ డ్రెస్లా వేసుకోవడానికి చాలా కంఫర్టబుల్ అనిపించింది. లుక్ అది కూడా చాలా బాగుండింది వేసుకుంటేని. సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. మంచి మస్టర్డ్ ఎల్లో కలర్ వచ్చింది. ఇది కూడా మన ఇండియన్ స్కిన్ టోన్స్కి అయితే చాలా బాగా సెట్ అవుతుందండి. ఇది టాప్ అయితే చాలా చిన్న లైక్ షార్ట్ టాప్ లాగా వచ్చింది. అండ్ రీసెంట్గా కమెంట్స్లో కూడా ఒకళ్ళు అడిగారు కార్డ్ సెట్స్ గురించి చేయమని చెప్పి వీడియో. సో ఏంటంటే ప్యూర్ కాటన్స్ అంటే అన్నీ కూడా మంచి ప్యూర్ కాటన్ ఈ వీడియోలో చూపించేది. ఇట్లా మెన్ షర్ట్ లాగా కాలర్ లాగా వచ్చి ఇలా షార్ట్ టాప్ అయితే వచ్చింది. టాప్ అయితే చాలా షార్ట్గా ఉండింది. నేను అన్ని కూడా సైజ్ ఎక్స్ట్రా స్మాల్ తీసుకున్నాను. జెనసియా బ్రాండ్లో నాకు ఎక్స్ట్రా స్మాల్ పర్ఫెక్ట్ సరిపోతుందండి. బాగుంటుంది ఫిట్. లైక్ అన్నీ కూడా దొరుకుతాయి మనకి ఈ బ్రాండ్లోని. కుర్తీ ఫ్రాక్స్ కానీ, కుర్తీ సెట్స్, 2 పీస్ సెట్స్, 3 పీస్ సెట్స్ అన్నీ కూడా దొరుకుతాయి కుర్తీస్ అని. సో ఇది నేను ఎక్స్ట్రా స్మాల్ అయితే తీసుకున్నాను. ఇదైతే మరీ ఫిట్గా ఉన్నట్టు అనిపించింది నాకు. ఇంకొక సైజ్ పెద్దది తీసుకుంటే లూజ్ అవుతుంది, కానీ ఇంత టైట్ ఫిట్ కన్నా ఒక్క సైజ్ లూజ్ ఉండడమే బాగుంటుంది అన్నట్టు అనిపించింది నాకు ఈ సెట్ అయితేని. సో ఇది ఏంటంటే మెన్ షర్ట్ కాలర్ లాగా వచ్చి ఇక్కడ ఇలాగా వీ షేప్ లాగా స్లిట్ లాగా వచ్చింది. సింపుల్ స్ట్రైట్ కట్ టాప్ అయితే వచ్చింది. కింద ఏంటంటే రెగ్యులర్గా కాకుండా ఇలా రౌండ్గా అయితే వచ్చింది హెమ్ మనకి. అండ్ 3/4 స్లీవ్స్ అయితే వచ్చాయి దీనికి. అండ్ బాటమ్ వచ్చేసి సెమీ ఎలాస్టిక్తో మనకి స్ట్రైట్ కట్ ప్యాంట్ అయితే వచ్చింది. బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ అండ్ ఫ్రంట్ సైడ్ ఎలాస్టిక్ రాకుండా సెమీ ఎలాస్టిక్తో వచ్చింది. ఇలా సెమీ ఎలాస్టిక్ వస్తే ఏంటంటే మనం షార్ట్ టాప్స్ అది వేసుకున్నప్పుడు ఇక్కడ లుక్ అయితే నీట్గా వస్తుంది. ప్లీట్స్ ఎలాస్టిక్ వస్తే ఇట్లా మనకి ఇట్లా వచ్చింది చూసారండి. ఇట్లా మొత్తం అంతా మనకి ఫోల్డ్స్ లాగా అయితే వచ్చేస్తుంది. సెమీ ఎలాస్టిక్ వస్తే ఏంటంటే ఫ్రంట్ సైడ్ నీట్గా ఇట్లా స్ట్రైట్గా ఉన్నట్టు అయితే లుక్ ఉంటుంది. సో ఇట్లా లుక్ ఉండడానికి సెమీ ఎలాస్టిక్ ఇస్తారు. స్పెషల్లీ షార్ట్ టాప్స్ పైన ఇట్లా సెమీ ఎలాస్టిక్ ఉన్న బాటమ్స్ అయితే బాగుంటాయి. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇది ఒక్కటే నాకు ఫ్యాబ్రిక్ అంత సాటిస్ఫైడ్ కాదు. అంటే ఇవన్నీ ఏంటంటే థిన్ సాఫ్ట్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లో వచ్చాయి మిగిలిన కార్డ్ సెట్స్ అన్ని.
ఇదేంటంటే కొంచెం లెనిన్ స్టైల్లో థిక్గా అయితే వచ్చింది ఫ్యాబ్రిక్. అండ్ మోడల్ అయితే బాగుండింది, మంచి డిఫరెంట్ స్టైల్లో మోడల్ అయితే వచ్చింది మనకి. ఇలా డిఫరెంట్ స్టైల్లో కార్డ్ సెట్ అయితే వచ్చింది. బట్ యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్, ఫ్యాబ్రిక్ అంత సాటిస్ఫైడ్ కాదు నేను. కొంచెం థిక్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది. ఇదేంటంటే మెన్ షర్ట్కి వచ్చినట్టు ఇట్లా బటన్ లాగా వచ్చి స్లీవ్స్ అయితే వచ్చింది. కొంచెం ఇట్లాగా ఇక్కడంతా కూడా లైక్ మోర్ ఆఫ్ లైక్ బెలూన్ స్లీవ్స్ లాగా వచ్చి, అండ్ ఇక్కడ కొంచెం పైకి అయితే లేచిందండి. ఇది ఇట్లా కొంచెం పఫీ స్లీవ్స్ లాగా, బుట్ట చేతుల్లాగా, పొడుగు బుట్ట చేతుల్లాగా మనకి బుట్ట చేతుల్లా అయితే వచ్చింది. అండ్ ఇది ఏంటంటే మనకి లేయర్స్ లాగా వచ్చింది. టాప్ యోక్ పార్ట్ సెపరేట్ వచ్చి కింద ఇట్లాగా 3 లేయర్స్ లాగా అయితే వచ్చింది. ఇలాంటివి కూడా సింగిల్ పీస్ కుర్తీ ఫ్రాక్స్లా వేసుకోవడానికి అయితే బాగుంటుంది. ఇదైతే లెంత్ కొంచెం తక్కువే ఉన్నదండి. ఇది సింగిల్ పీస్గా వేసుకోవడానికి మేబీ అందరూ కంఫర్టబుల్ అవ్వకపోవచ్చు, బికాజ్ ద లెంత్ ఇస్ వెరీ షార్ట్. అండ్ ఇట్లాగా ఫుల్లీ కవర్డ్ ఫుల్ స్లీవ్స్ అది వచ్చి ఇట్లా బల్కీగా వచ్చిన అవుట్ఫిట్స్ ఏంటంటే కొంచెం టాలర్ సైడ్ ఉండే వాళ్ళకి చాలా బాగుంటుందండి. షార్టర్ సైడ్ ఉండే వాళ్ళకి కొంచెం ఓవర్గా కవర్ అయిపోయి ఫుల్గా లైక్ ఫుల్ స్లీవ్స్ అట్లా వస్తే పెద్దగా లుక్ బాగోదు. ఇదేంటంటే టాలర్ సైడ్ ఉండే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇది ఫ్యాబ్రిక్ మటుకు థిక్గానే ఉండిందండి, చాలా థిక్గా ఉండింది ఫ్యాబ్రిక్. బట్ డిజైన్ అదంతా కూడా చాలా బాగుండింది, మంచి డిఫరెంట్ స్టైల్లో అయితే అనిపించింది. ఇట్లా సింపుల్గా టాప్ అయితే వచ్చింది. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి సేమ్ కార్డ్ సెట్స్ కాబట్టి సేమ్ ఫ్యాబ్రిక్తో ఇలా మనకి సెమీ ఎలాస్టిక్ వచ్చి స్ట్రైట్ కట్ ప్యాంట్ అయితే వచ్చింది. సో ఇది వచ్చేసి నెక్స్ట్ సెట్. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. ఇది కూడా నాకు చాలా క్యూట్ అనిపించింది. కొంచెం టీనేజ్ గర్ల్స్కి 20s ఉండే వాళ్ళకి చాలా బాగుంటుందండి. లైక్ మంచి క్యూట్ లుక్ అయితే వస్తుంది. సో ఇది ఏంటంటే మనకి స్లీవ్స్ ఇలా ఎల్బో స్లీవ్స్ లాగా వచ్చి ఇక్కడ ఫుల్లీ ఎలాస్టిక్ అయితే వచ్చింది. ఇట్లా ఎలాస్టిక్ లాగా అయితే వచ్చింది. ఇక్కడ బాగుండిందండి లుక్ అయితే వేసుకుంటేనే. అండ్ టాప్ వచ్చేసి మనకి ఇట్లా స్క్వేర్ షేప్ నెక్ లాగా వచ్చింది. స్క్వేర్ షేప్ నెక్స్ కూడా చాలా బాగుంటాయండి, నాకు భలే అనిపిస్తుంది స్క్వేర్ షేప్ నెక్స్. స్పెషల్లీ షార్టర్ సైడ్ ఉండే వాళ్ళకి ఎక్కువ కవర్డ్ నెక్స్ కన్నా కొంచెం ఇట్లాగా స్క్వేర్ షేప్ నెక్స్, రౌండ్ నెక్స్, డీప్ నెక్స్ చాలా బాగా సెట్ అవుతాయి, వీ షేప్ నెక్స్ అదంతా. అండ్ ఇక్కడ మనకి నెక్ దగ్గర కూడా ఇక్కడ కొంచెం ఎలాస్టిక్ అయితే వచ్చింది. ఇక్కడ నెక్ దగ్గర ఎలాస్టిక్ లాగా వచ్చి మిగిలిందంతా ఇలా ఫుల్ ఫ్లేర్తో టాప్ లాగా అయితే వచ్చింది. లెంత్ అయితే కొంచెం షార్ట్ లెంతే ఉండిందండి టాప్ది, కొంచెం హిప్ లెంత్ దిగుతుంది అంతే, మరీ ఎక్కువ లెంత్ అయితే ఏం లేదు టాప్ది. బట్ ద మోడల్ చాలా బాగుంది, భలే క్యూట్ లుక్లా అనిపించింది నాకు ఇదైతేని. సో ఇట్లా మంచి ప్యూర్ సాఫ్ట్ కాటన్ ఫ్యాబ్రిక్తో అయితే వచ్చింది. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి ఇట్లా సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ వచ్చింది. ఒక సైడ్ ఎలాస్టిక్ వచ్చి ఇంకో సైడ్ ఎలాస్టిక్ రాలేదు, ఇలా సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్. ఇది ఎలాగా కార్డ్స్ కాబట్టి మొత్తం అంతా ప్రింట్ ఒకేలా వచ్చిందండి. మొత్తం అంతా మంచి ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. కలర్ కాంబినేషన్ బాగుండింది. నాకైతే అన్నిటికన్నా ఈ టాప్ భలే నచ్చింది. మంచి క్యూట్ లుక్ అయితే వచ్చిందండి, చాలా బబ్లీగా అనిపిస్తారు ఇది వేసుకుంటేని. సో ఇదైతే ఇలా సింపుల్గా వచ్చింది. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. ఇది ఏంటంటే మనకి ఫుల్ లెంత్ టాప్ అయితే వచ్చిందండి. మనకి 2 పీస్ కుర్తీ సెట్ లాగా వచ్చేలాగా ఇలా ఫుల్ లెంత్ టాప్ అయితే వచ్చింది. ఇట్లా 2 పీస్ సెట్ లాగా అనిపిస్తుంది ఇది వేసుకుంటేని. సింపుల్ ప్లెయిన్ స్ట్రైట్ కట్ టాప్ అయితే వచ్చింది. కలర్ చాలా బాగుండిందండి. ఇది అజ్రక్ ప్రింట్ స్టైల్ లాగా వచ్చింది మనకి. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది, మంచి సాఫ్ట్ ప్యూర్ కాటన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్. అండ్ ఇదంతా కూడా లేటెస్ట్ కలెక్షన్ అండి జెనసియా బ్రాండ్లో ఈ కార్డ్ సెట్స్ అయితేని. లైక్ దే కాల్ ఇట్ కార్డ్ సెట్స్, కానీ నేనైతే నైట్ డ్రెస్సెస్ అంటాను. ఇదైతే మటుకు సెట్ లాగే ఉంది, బికాజ్ టాప్ లెంత్ అయితే బాగా వచ్చింది. సింపుల్ 2 పీస్ సెట్ లాగా అయితే ఉంది. క్యాజువల్ వేర్కి కంఫర్టబుల్గా ఇంట్లో వేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. ఇఫ్ యువర్ కాటన్ లవర్స్ ఖచ్చితంగా ట్రై చేయండి ఇవన్నీ అయితే. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది వీటిది. ఇట్లా సింపుల్ హై నెక్ లాగా, చైనీస్ నెక్ లాగా వచ్చి ఇక్కడ సైడ్కి అయితే వచ్చిందండి బటన్ మనకి. ఇది తీసుకుని వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కీ హోల్ లాగా అయితే వచ్చింది. అండ్ ఈ ప్రింట్ చుట్టూరా మనకి లైట్ ఇలాగా ఫాయర్ ప్రింట్ అయితే వచ్చింది. సింపుల్ ఫాయర్ ప్రింట్, అదేమి పెద్ద ఆక్వర్డ్గా అయితే ఏం కనిపించట్లేదు. ప్రింట్లో కలిసిపోయిందండి ఈ ఫాయర్ ప్రింట్ అయితేని. ఇట్లా సింపుల్ స్ట్రైట్ కట్ టాప్, ఎలాస్టిక్ అయితే రాలేదు, లెంత్ అది బాగుంది. ఇది నేను సైజ్ ఎక్స్ట్రా స్మాల్ తీసుకున్నాను. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి ఇలా స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది. కార్డ్ సెట్స్ కాబట్టి టాప్ అండ్ బాటమ్ అంతా కూడా మనకి సేమ్ ప్రింట్ అండ్ సేమ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. సెమీ ఎలాస్టిక్, బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ వచ్చి ఫ్రంట్ సైడ్ ఎలాస్టిక్ రాలేదు. అండ్ ఒక పాకెట్ అయితే వచ్చిందండి దీనికి. సారీ పాకెట్ రాలేదండి. పాకెట్ రాకుండా మనకి ఇట్లా సెమీ ఎలాస్టిక్తో స్ట్రైట్ కట్ ప్యాంట్ అయితే వచ్చింది. అండ్ దీనిపైన ఇట్లా ఫుల్ లెంత్ టాప్ అయితే వచ్చింది. 2 పీస్ సెట్ లాగా వేసుకోవడానికి ఇంట్లో, స్పెషల్లీ ఇంట్లో హౌస్ వైజ్ వేసుకోవడానికి చాలా కంఫర్టబుల్ ఉంటుంది, స్టైలిష్గా ఇదైతే. సో గైస్, చూసారు కదండి నా వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన ప్రోడక్ట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అయితే చెక్ చేయండి. ప్రతి ప్రోడక్ట్ది ఇండివిజువల్ లింక్ అండ్ అన్ని ప్రోడక్ట్స్ని కలిపి మై హోల్ స్టోర్ లింక్ అని ఒక సింగిల్ లింక్ అయితే అవైలబుల్గా ఉంది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి.
మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.